జనగామ ఆర్టీసీ డిపో ఎదుట ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కండక్టర్ శంకర్ ను అక్రమంగా సస్పెండ్ చేశారంటూ విధులను బహిష్కరించి ధర్నా చేపట్టారు. ఓ మహిళా ప్యాసింజర్ ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి విచారణ జరపకుండానే కండక్టర్ శంకర్ ను అక్రమంగా సస్పెండ్ చేశారని, వెంటనే శంకర్ ను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటన జరిగిన 3 రోజుల్లోనే ఎలాంటి విచారణ చేయకుండానే ఛార్జ్షీట్ వేసి సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనను సస్పెండ్ చేయడంతో తమ కుటుంబం రోడ్డున పడిందని కండక్టర్ శంకర్ వాపోయాడు. ఆర్టీసీ కార్మికుల ఆందోళనతో బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేను గురువారం ఎక్స్ప్రెస్ డ్యూటీ చేస్తున్నాను. 5 గంటలకు హన్మకొండ నుంచి ఉప్పల్ పోతున్నాం. హన్మకొండలో దాదాపు ఒక 70 మంది ఎక్కారు. రాజపేట రాగానే ఒక 10 మంది ఎక్కారు. అందులో ఒక గర్భిణీ స్త్రీ ఎక్కింది. ఆ గర్భిణీ స్త్రీ ఎక్కిన ఒక ప్యాసింజర్ వీళ్ళకు కేటాయించిన సీటు ఇప్పియాలనే కండక్టర్ని ఆయన అడగగానే ఆమె సీట్ అడిగితే నేను లేవని అన్నది. నేను ఉప్పలు పోవాలి, నేను లేవని అన్నది. నువ్వు ఖాళీ పెట్టుకొని రావాలి సీటు. అయితే ఖాళీ పెట్టుకొని వస్తారా అమ్మ సీటు? ఇంతమంది ఇప్పుడు ఫ్రీ పెట్టినప్పుడు ఖాళీగా వస్తాయమ్మా ఫస్ట్ పాయింట్ ఆఫ్ విషయంలో బస్సు ఎక్కినప్పుడు అని నేను ఆడ మాటకు ప్యాసింజర్లు ఆమెను తిట్టారు. నేను తిట్టినట్టు క్రియేట్ చేసి ట్విట్టర్లో పెట్టి నేను ఈ మాట అన్నప్పుడు లోపం యాక్చువల్గా ఆమె రేవంత్ రెడ్డి వాడు ఫ్రీగా పెట్టి ఈ కండక్టర్ చేస్తాను అని ఏం మాట్లాడుతున్నావమ్మా? నేనేమన్నా అత్తున్నంత మాట అన్నా మళ్ళీ ఏమైనా పోపోతానంటే నా ఫోటో తీసిండని ట్విట్టర్ పెట్టి ఏదో ఆమెకి దాచి నన్ను బలవంతంగా నెట్టేసిండని మన ఆడవాళ్ళు ముట్టుకుంటా నెట్టేస్తామా? కొడతారు. ప్యాసింజర్ 60, 70, 80 మంది ఉన్నారు, కొడతారు. లేదు ఏం లేదు మొత్తం నిన్న సాయంత్రం ఇప్పుడు జరిగింది 3వ రోజు ఇది జరిగి ఛార్జ్షీట్ 1వ రోజు సస్పెండ్. ఆడవాళ్ళతో మిస్బిహేవియర్ చేసి అరే నేను ఏం అనలేదు మేడం అని